చంద్రబాబు నాయుడు గారు కూడా బొబ్బిలి మీటింగ్లోని బేబీనైననే సంబోధించారు. 2014లో మీరు ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత అన్నయ్య గారు ఉండడం, తర్వాత మీరు టీడీపీకి రావడం, ఇవన్నీ ఈ ఎన్నికలకి ప్రత్యేకంగా తీసుకుంటే ఎలాంటి రెస్పాన్స్ కనిపిస్తుంది? పార్టీ క్యాడర్ కావచ్చు, ఓటర్ల దగ్గర నుంచి కావచ్చు. 1994 నుంచి ఏ రోజు కూడా తెలుగుదేశం అభ్యర్థి అనేది బొబ్బిలి నియోజకవర్గంలో గెలలేదు. 99లో మేము పరోక్ష రాజకీయాల్లో ఎంటర్ అయ్యాం. అప్పుడు జగన్మోహన్ రావు గారికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్గా వారు డాక్టర్ పెద్దిని జగన్మోహన్ రావు గారిని ఎక్స్ మినిస్టర్ గారికి గెలవడం జరిగింది. 2004, 2009 కాంగ్రెస్ అభ్యర్థిగా నా సోదరుడు సుజయ్ కృష్ణరావు గారు ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించడం జరిగింది. 2014లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్న గెలుపొందడం జరిగింది. 2019లో అనూహ్యంగా ఒక గాలిలో ఒక్క ఛాన్స్ ఒక అవకాశం ఇద్దామన్నటువంటి మాయలో ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలు ప్రజల మీద గుప్పించి ఒక్క ఛాన్స్ రాజశేఖర రెడ్డి కొడుకు ఒక్క ఛాన్స్ అని ప్రజలు వాళ్ళ 2019లో మేము ఓడిపోవడం జరిగింది. అంటే నా సోదరుడు సుజయకృష్ణ గారు ఓడిపోవడం జరిగింది. 1999లో ఎంటర్ అయ్యాం. ఈ రోజు వరకు కూడా పాలిటిక్స్లో ఉన్నాం. ఈ ఎలక్షన్స్లో నేను చూస్తున్నటువంటి వేవ్, చూస్తున్నటువంటి ప్రపంచం, చూస్తున్నటువంటి అనుకూలత నా రాజకీయ జీవితంలో నేను ఈ రోజు కూడా చూడలేదు. ప్రజలందరూ కూడా ఒక చారిత్రక తప్పిదం చేశాం చంద్రబాబు నాయుడు గారిని ఓడించి. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఆయన్ని మళ్ళీ గెలిపించుకోవాలనేటువంటి భావనలో ఉన్నారు. మా నియోజకవర్గ పరిస్థితులు, బొబ్బిలి నియోజకవర్గ పరిస్థితులకు వస్తే బ్రహ్మాండమైనటువంటి లీడర్స్, క్యాడర్ అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ మేము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది. కానీ మేము గేట్లు తెరవట్లేదు. చూజీగా ఉంటున్నాం. ఎక్కడైతే మాకు ఉన్న ఎగ్జిస్టింగ్ క్యాడర్తో ఇబ్బంది లేదో అలాంటి చేరికలే చేసుకుంటున్నాం. అండ్ పాత టీడీపీ అంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. ఇప్పుడు పాత తెలుగుదేశంలో పనిచేసినటువంటి వారికి ఈజీగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. అదే మనం ఇతర పార్టీల్లో పనిచేసిన వారిని చేర్చుకుంటే మనకు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 100% అవ్వదు. సో చాలా అనుకూలమైన పరిస్థితులు బొబ్బిలి నియోజకవర్గాలు ఉన్నాయి. 1994 తర్వాత మొట్టమొదటిసారిగా బొబ్బిలి నియోజకవర్గ కోట మీద తెలుగుదేశం జెండా విజయదుందుబు మోగించి ఎగరబోతుంది. సార్ కొంచెం నేను వెనక్కి వెళ్తాను.